తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు గారు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు గారి మృతితో ఆయన కుటుంబంలో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు గారి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఈయనకు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఏర్పడింది. అయితే డిగ్రీ పూర్తి చేసి కొంతకాలం బ్యాంక్ లో పనిచేశారు. స్టేజ్ షోలలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు గారు ఆ తర్వాత సినిమాల వైపు వచ్చారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. కోట శ్రీనివాసరావు గారు తన సినీ కెరీర్ లో విభిన్న పాత్రలు పోషించారు. పలు చిత్రాల్లో కోట శ్రీనివాసరావు గారు విలనిజం కు కొత్త భాష్యం చెప్పారు. ఆహనా పెళ్ళంట చిత్రంతో కోట శ్రీనివాసరావు గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లింది. తొలుత హాస్య పాత్రల్లో తన కెరీర్ ను ప్రారంభించిన కోట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ విలన్లలో ఒకరిగా ఎదిగారు. అలాగే పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కూడా మెప్పించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.